ప్రైజ్ లార్డ్. ఈ దినము కొరకు దేవుని యొక్క వాగ్దానము, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మరలా చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను ఒక వర్తమానాన్ని తీసుకొస్తా ఉన్నాడు ఉదయకాల సమయంలో. యోహాను తీసుకొచ్చేటటువంటి వర్తమానం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, హీ ఈజ్ అ లైట్, చీకటి ఎంత మాత్రమూ లేదు. అనగా వెలుగై ఉన్నటువంటి యేసయ్య దగ్గరికి మనం వచ్చినప్పుడు లేఖనం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, క్లారిటీగా నువ్వు ఏమి చేయాలో నీకు తేటగా కనబడతా ఉంటుంది. నువ్వు ఎడమ చేతి వైపుకి నడవాలా, కుడి చేతి వైపుకి నడవాలా. కొన్నిసార్లు వాహనం నడిపేటప్పుడు చీకట్లో కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాం. కారణం ఏంటంటే అది చీకటి కాబట్టి. అదే పగటి పూట ఎంత మాత్రము కన్ఫ్యూజన్ ఉండదు. చక్కగా మనం ఎలాగో నడవాలో, ఎటు నడవాలో, ఏది మెరకో ఏది పల్లమో, ఎక్కడ గొంతుందో ఎక్కడ మెరకుందో చక్కగా క్లారిటీగా కనపడుతూ ఉంటుంది. సో జీవితంలో వెలుగు ఎంత ప్రాముఖ్యము అంటే, వెలుగు ఉన్నప్పుడే మనం పని చేస్తూ ఉంటాం, లైట్ ఉన్నప్పుడే మనం పని చేస్తూ ఉంటాం. లైట్ లేకపోతే మనం ఏమీ పని చేయలేం. మన జీవితంలో కూడా మనకు ఖచ్చితంగా మనము ఏదైనా మనం సాధించాలి, మనము ఏదైనా మార్గాన్ని ఎంచుకొని ఒక దిశగా ప్రయాణం చేయాలి అని అంటే ఆత్మానుసారమైనటువంటి వెలుగు కూడా మనకు అవసరం. ఆ వెలుగే వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు. వారు విని చెప్తున్నటువంటి వర్తమానం. లేఖనములో రాయబడినటువంటి మాట, నేను వెలుగై ఉన్నాను, లోకమునకు నేను వెలుగై ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట. శిష్యులు కూడా దానిని విని ఒక వర్తమానంగా పంపుతూ ఉన్నారు. మేము ఆయన దగ్గర విన్నాము, ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రం ఆయన దగ్గర లేదు. సో పగటి పూట మనం ఎలాగైతే నడుస్తూ ఉంటామో అలాగే మన వ్యక్తిగత జీవితంలో మన ప్రయాణము కూడా సాఫీగా సాగిపోవాలి అనంటే చీకటిని ఎదిరించటానికి, ప్రతికూల పరిస్థితులు ఎదిరించటానికి, సమస్యలు ఎదిరించటానికి, శోధనలు ఎదిరించటానికి, దుఃఖమును ఎదిరించటానికి, పాపమును ఎదిరించటానికి, శోధన ఎదిరించటానికి, అపవాదిని ఎదిరించటానికి వెలుగై ఉన్న యేసు మనకు అవసరము. ఈ ఉదయకాల సమయంలో ఆయనే మన దగ్గరకు వచ్చాడనేది వర్తమానం చెప్తున్నటువంటి శిష్యుని యొక్క మాటలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు అని యొక్క శిష్యుని మాటలు. కనుక ఈ ఉదయకాల సమయంలో నీకు శుభవార్త ఏంటి అంటే, యేసయ్యే నీ శుభవార్త. ఆయన నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులను చక్కబెట్టుకోవటానికి ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. యు ఆర్ ద బ్లెస్డ్. ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. నీకున్నటువంటి శోధనలు, నీకున్న సమస్యలు, నీకున్నటువంటి దుఃఖములు, నీకున్న కృంగుదలలో, నీకున్నటువంటి అపజయము లాంటి ప్రీతిలో యేసయ్య వెలుగు ప్రకాశిస్తూ ఉంది. అప్పుడు నీవు ఏమి చెయ్యాలి అనేటటువంటిది క్లారిటీగా కనపడుతుంది. అందును బట్టి యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఉదయకాల సమయంలో యేసు నీతో ఉన్నాడు, అనగా వెలుగు నీతో ఉంది. సో ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. నువ్వు చక్కగా నడవబోతూ ఉన్నావు, ఎందుకంటే నీ ముందు వెలుగు ఉంది. కనుక ఇట్టి ఆశీర్వాదకరమైనటువంటి వెలుగు
ఈ దినమే కాదు, ప్రతి దినము నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ వెలుగు మా మీద ఈ ఉదయకాల సమయంలో ప్రకాశింప చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి స్థితిలో ఒక చక్కటి క్లారిటీ మేము ముందుకు కొనసాగటానికి మాకు ఇవ్వబోతున్నటువంటి యేసయ్య మీకు వందనాలు. చక్కటి క్లారిటీ నీ వెలుగు ద్వారా మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయనా. జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోకూడదు అనే కన్ఫ్యూజన్లో అనేకులు ఉన్నారు నా తండ్రి. వారికి ఆత్మానుసారమైనటువంటి వెలుగు లేదు. ఆ వెలుగు యేసయ్యేనని, యేసయ్యే వెలుగై ఉన్నాడని ఆయన అంగీకరిస్తే భవిష్యత్తులో కన్ఫ్యూజన్ లేకుండా ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోతాము అనేటటువంటి జ్ఞానోదయము లేక అనేకులు సతమతమవుతూ ఉన్నటువంటి సందర్భాల్లో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి నాయన మీ వెలుగును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరి మీద ఈ వెలుగును ప్రకాశింప చేయటానికి, అనగా మీ సువర్తమానమును మేము కూడా అనేకులకు ప్రకటించటానికి మాకును ధన్యతను దయచేయమని, తద్వారా ఏ ఒక్కరూ నశించి నరకానికి వెళ్లకుండా అందరూ పరలోకానికి చేర్చబడినట్లుగా అనుకూలత దయచేయమని యేసునామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.